ఇక్కడ నేను మొత్తం అన్ని అంశాలు నేను చెప్పను, ప్రస్తావించలేదు. ఆల్రెడీ అందరూ మాట్లాడేసాం దాని మీద, మీరు కూడా చూసుంటారు. ఇది ముంబైలో జరిగినటువంటి ఏబీపీ మీడియా సంస్థ కాన్క్లేవ్, మీన్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 దాని మీద మాట్లాడిన దాంట్లో మీ పార్టీకి సంబంధించి, మీ నాయుడికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్, నాకు పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం పెద్దన్నయ్యే అంటే దాని అర్థం ఏంటి? ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది, సుస్థిర పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది, అప్పుడే అభివృద్ధి ఫలాలు అనేది ప్రజలకు అందుతాయి. ఇక ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఇప్పటికే లేట్ అయిపోయింది. విడిపోయిన తర్వాత రాష్ట్రం 10 సంవత్సరాల పాటు పట్టాలు ఎక్కడానికి రకరకాల హర్డిల్స్, ఆటంకాలు ఎదురైన రాజకీయపరమైనటువంటి ఆటంకాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఆయన మాటల్ని మీ పార్టీలోనే కొంతమంది నెగిటివ్గా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. కొంతమంది అధికార ప్రతినిధులుగా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. సరే, వారి యొక్క పర్సనల్ అజెండా ఏముందనేది పక్కన పెడదాం కాసేపు. కానీ లోకేష్ గారు కూడా నాకు బ్రదర్హుడ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేమి బ్లడ్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది అంతకన్నా కూడా థిక్గా ఉంటారు మా ఫ్రెండ్షిప్ అనేది. ఆ రకమైన మాకు బాండింగ్ ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అన్న ఉద్దేశంతో మాట్లాడారా, లేదంటే కనుక పొలిటికల్గా కూడా ఈ బాండింగ్ చిరస్థాయిగా ఉంటుందనే దానికి పరోక్షంగా చెప్పారా అంటే ఉంటారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ చాలా చాలా క్లియర్ గా చెప్పారండి నారా లోకేష్ గారు. పైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక రాష్ట్రం రాక్షస పరిస్థితులు ఎదుర్కొన్న సమయాల్లో, అంటే ఎటువంటి సంబంధం లేకుండా, ఇందాక సార్ ఏదో చెప్తా ఉన్నారు, అసలు రోడ్ల మీద తిరగడానికి భయపెట్టారు జగన్ గారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో దాదాపుగా 3 సార్లు సీఎం గా గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇబ్బంది పెట్టిన విధానం ఏదైతే చూసి ఆయన వెంటనే, అంటే పొత్తులేంది మాకెన్ని సీట్లని తీసుకోకుండా చాలా సార్లు నారా లోకేష్ గారి మదర్ కూడా చెప్పారు, నిస్సందేహంగా అమ్మా నేను ఉన్నానమ్మా అని చెప్పి ఆ రోజు చెయ్యబడం జరిగింది. ఈ రోజు అదే ఒడంబడికతో ముందుకు పోతుంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ కనబడుతుంది. ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తున్నారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు గౌరవిస్తున్నారు అనిపిస్తుంది. ఒక నమ్మకమైన ప్రయాణం అభివృద్ధికి దారి తీస్తుంది అని అందరం నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపుగా రాష్ట్రం విభజించిన తర్వాత 2 సార్లు ప్రభుత్వం మారినప్పటికీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకుంటూ కొన్ని పనులు ఆగిపోయిన పరిస్థితి ఉంది, కానీ అభివృద్ధి కానీ మనం ముందు అడుగు వేయలేకపోయాము. దాని పరంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సుదీర్ఘ ఆలోచనలతో, ఒక చక్కటి ఒడంబడితో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రేపటి భవిష్యత్తు కోసం అందరూ తగ్గి తీసుకున్న నిర్ణయం, మేము గొప్ప మేము తక్కువ అనుకోకుండా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి పనిచేస్తున్నందుకు మీకు నిజంగా కూటమి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, అంటే ఇన్స్టెంట్ గా జనసేన పార్టీ, నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, జనసేన పార్టీలో పనిచేసిన దానికంటే విలువ ఎక్కువ వచ్చింది. ఇది ప్రతి కార్యకర్త కానీ, ప్రతి నాయకుడు కానీ, జనసేన ఎమ్మెల్యే కూడా ఒప్పుకోవాల్సిందే. నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని బహిర్గతంగా మాట్లాడుతున్నాను. దశాబ్దాల అనుభవం గల ఎమ్మెల్యేల పక్కన ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము కూర్చోగలుగుతున్నామంటే వాళ్ళిద్దరు సమన్వయంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అధికారుల చేత గౌరవించబడుతున్నామంటే వాళ్ళ నిబద్ధత ఈ రోజు చూపిస్తుంది. ఎంతసేపు ఎవరిని లోపలేస్తాం, ఎవరిని ఏం కూల్చేస్తాం, ఏం విధ్వంసం సృష్టిస్తాం, ఏ కులానికి ఏ మతానికి రాజకీయ నాయకులను ఆపాదిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచిస్తుంటారు. ఈ రోజు ఉదయం లేచిన కాడి నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా మనం మన నియోజకవర్గంలో ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏం చేస్తాం, రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేస్తాం అనే విధంగా ఆలోచనలు ఉన్నాయి. ఇక రెడ్ బుక్ గురించి చూస్తే, రెడ్ బుక్ అనేది ఒక రికార్డ్ అండి. తప్పు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకొని ఆ తప్పుని మళ్ళా రివీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయ నాయకులు ఉన్న 5 సంవత్సరాలు మేము ఏం చేసినా పర్లేదు అనుకునే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చర్యలు సాగాయి. వీటిలన్నిటికీ కూడా రెడ్ బుక్ అంటే నోట్ చేసుకొని ఉన్నారు. ఖచ్చితంగా వాటి ఆధారాలు, వాటి వివరాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా శిక్షార్హులే, ఎవరు కూడా దానికి అతీతులు కాదని చెప్పి చెప్పడం కూడా. రెడ్ బుక్ అనగానే వైఎస్ఆర్సీపీ నాయకులకి గుండెల్లో దడపడుతుంది అనమాట. ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో వాళ్ళకి తెలుసు. రెడ్ బుక్ అనగానే మనం ఎడ బయటపడతాం అనే బాధ, భయం రెండూ ఉన్నాయి. కొంతమంది జనసేన నాయకులు వదిలేస్తే మిగిలిన జనసేన కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ చాలా సఖ్యత్వం, నిజంగా అన్నదమ్ముల వల్లే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి సాధించిన ప్రగతి ఖచ్చితంగా నేను జనసేన
ఒక కార్యకర్తగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నప్పుడు నిజంగా బాధపడిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి సాగిస్తుండదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఆయన ఆయన బాటలు వేస్తున్న అభివృద్ధికి, అదే రాష్ట్ర అభివృద్ధికి ఇద్దరు కలిసి ఏ విధంగా బాటలు వేస్తున్నారు, వాళ్ళు పరస్పరం గౌరవించుకునే విధానం చాలా చక్కగా ఉందండి. ఎక్కడా కూడా మా నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడేది కానీ, వ్యక్తిగత విమర్శలు కానీ, తప్పుడు పనులు చేస్తే మా నాయకులన్నా కూడా శిక్షించే విధంగా ఉంది. నిజంగా గర్విస్తున్నాం. ఒక చక్కటి ఒడంబడిక ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా దారి తీయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. గత వైఎస్ఆర్సీపీ పాలనలో మైక్ పట్టుకున్న కాడి నుంచి వాళ్ళ మదర్ని తిడతామా, వీళ్ళ మదర్ని తిడతామా, వీడి పిల్లల్ని తిడతామా, వాళ్ళ బిడ్డలను తిడతామా అనేది తప్పిస్తే వాళ్ళు సాధించిన రాష్ట్ర ప్రయోజనాలు సాధించింది ఏమి లేదు. ఇది కామన్ మ్యాన్ గా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. జనసేన నాయకుడిగా కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఒక చక్కటి అనుబంధం, మా అన్న అనడంలో తప్పులేదు, అన్న సూచించిన విధంగా నేను చేస్తానడంలో కూడా తప్పులేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. ఒక చక్కటి ఒడంబడికతో ఒకే ప్రభుత్వం సాగినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి సాధించబడుతుందని కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది రేపటి రోజున కూడా మేము అధికారంలోకి రాలేము అనే వైఎస్ఆర్సీపీ నాయకులు బాధపడాల్సిందే గాని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో అందుతున్నాయి. వీళ్ళు ఆపేసిన స్కూళ్ళన్నీ కూడా మేము రివీల్ చేస్తున్నాము. 75 సంవత్సరాలుగా, అంటే కొన్ని సూక్ష్మ విషయాలు ఉంటాయి, ఒక నలుగురు ఐదుగురు కలిస్తే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే విధంగా ఈ రోజు పరిపాలన సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లలకి స్కూళ్ళ రోడ్ల విషయంలో అయితేవి, తండాల్లో రోడ్లు అయితేవి, పంచాయతీరాజ్ శాఖ అయితేవి ఎంత స్వేచ్ఛను ఇవ్వకపోతే ఈ రోజు ప్రపంచ రికార్డు స్థాయిలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి సాధించారు. దీనికి మనం మేమే కాదు, లోకేష్ గారే కాదు, మేమందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విధంగా ఆ చక్కటి ప్రయాణానికి స్వాగతిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఎంతసేపటికి వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళు కలిసి పనిచేస్తున్నారని చెప్పి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ 11 పడిపోయిన తర్వాత మీకు అహంకారం తగ్గలేదు. వీళ్ళ విషయంలో కంపెనీలు అంటే డొల్ల కంపెనీలు అంటే ఇందాక వాళ్ళు చెప్పినాయి. ఒరిజినల్ కంపెనీ అంటే డోరే బాబా, షెక్కిలం కంపెనీ ఇట్టటి అయితే వాళ్ళకి సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే మొత్తం వాళ్ళదే, 10% కాదు, 90% కాదు, మొత్తం వాళ్ళే దోచుకోవచ్చు అనేది వీళ్ళ భావన. ఇప్పటికైనా మీరు ఈ పందాన్ని మార్చుకోండి. అవస్థాపూర్వకమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు మీ వంతు సహకారం అందించండి. లేదేమైనా పాయింట్ ఉంటే చెప్పండి. ఎంతసేపటికి జరిగింది జరగనట్టుగా రెడ్ బుక్ అంటేనే భయపడిపోయి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కూడా ఇదే జరిగింది. మీ హయాంలో ఆగిపోయిన పని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, లక్ష్మణ్ గారు, నాకు ఒక్క పాయింట్ మీరు యాడ్ చేస్తే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం కూడా పెద్దన్నయ్యలాగానే ఉంటారు అని అంటే తప్పేం లేదు. అక్కడ నేషనల్ స్థాయిలో అలా ప్రకటించడాన్ని బట్టి చూస్తే దాని వెనకేమన్నా ఒక రాజకీయ కోణం ఉండే అవకాశం ఉందా? అసలే లోకేష్కి అనుకున్న దానికన్నా ముందే అతనికి పగ్గాలు అప్పచెప్పే అవకాశం కనబడుతోంది అని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అనేది ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడటానికి ఉన్నటువంటి ఆ సమీకరణం, లేదంటే కనుక ఆ పర్సెప్షను, ఒకవేళ లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆయన కింద ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకోగలరా ఎవరైనా, పర్టికులర్గా ఆ పార్టీ వాళ్ళు? ఆయనకు పర్సనల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్వేస్ సీమ్స్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన ఎప్పుడు కూడా నేను అధికారం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను నేను ఎప్పుడు చెప్పలేదు. రెండు, ఆయనకు పదవి వ్యామోహం ఉన్నట్టుగా కూడా మనకి ఎక్కడా కూడా కనపడదు ఎప్పుడు కూడా. ఆయనకి మనసులో ఉన్నా కానీ మరి ఆ కార్యకర్తలకే కానీ చూసేవాళ్ళకి కానీ అది ఎంతవరకు డైజెస్ట్ అయ్యే అవకాశం ఉంది? లేదంటే సరే అప్పుడు పరిస్థితులను బట్టి ఆయన్ని సెంటర్కి పంపిస్తారేమో, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీకి చాలా సఖ్యతగా ఉంటాడు కదా అని చెప్పేసి అవి కూడా కొన్ని వినపడుతున్నాయి. ఆ కోణంలో ఏమన్నా ఈ కామెంట్ని చూడొచ్చండి లక్ష్మణ్ గారు? ఒక బ్రీఫ్గా మాకు చెప్పరా ప్లీజ్. అంటే ఒకటి ఎన్ని చెప్పినా కూడా రాజకీయ మార్పులకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి చర్చ జరుగుతున్నది కేంద్రంలో. ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తరచూ ఢిల్లీకి వెళ్ళి మంత్రులను, అమిత్ షా గారిని కలుస్తున్నారు అంటే మార్పు అనేది కనిపిస్తుంది. చెప్పలేము. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, రేపు ఉగాది నాటికి మార్పు ఉండవచ్చు.
మార్పు ఉండవచ్చు అర్థం ఏంటంటే లోకేష్ గారికి పట్టాభిషేకం చేయవచ్చు అని దాని అర్థం. మీరు అన్నట్టు అదే జరిగితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా లోకేష్ దగ్గర ఉండే అవకాశం ఉండదు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ గారిని కాదని కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పూర్తి ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు. అది అక్కడ ఇంకా విడిపోయే అవకాశమే లేదు వాళ్ళిద్దరి మధ్య. సో బీజేపీ వాళ్ళ గైడెన్స్ తోనే పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపికగా తను పరిపాలనలో కొనసాగిస్తున్నారు. సో కొన్ని అంశాల్లో కొన్ని నచ్చని నిర్ణయాలు జరుగుతున్నప్పటికీ కూడా సర్దుబాటు చేసుకొని ఉంటున్నారు. ఈవెన్ కేబినెట్ లో కూడా ఆయన ప్రస్తావన చేయటం లేదు ఇది ఏ అంశాలు. ఈ పరిస్థితుల్లో రాజకీయ మార్పు అనేది జరిగితే నాకున్న సమాచారం ఏంటంటే 2029లో బీజేపీ జనసేనకి వదలాలి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాం కాబట్టి కూటమిలో మళ్ళీ 2034లో కావాల్సింటే మీరు తీసుకోవచ్చు అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చారు. కొంత జరిగిందని సమాచారం. అదే జరిగితే ఏమైతుంది, టీడీపీనే వదిలిపెట్టరు. కానీ బీజేపీ జనసేన అంటే ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే. బీజేపీ వేరెవరు లేరు. ఖచ్చితంగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తారు అనేది కూడా చర్చ నడుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఒక లోకేష్ గారికి 29లో అవకాశం ఉండదు కాబట్టి, ఇప్పుడు 29లో అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే అవకాశం తీసుకోవచ్చు. ఆ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అన్నది కూడా ఈ జనసేన గాని బీజేపీ గాని చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన తను ఈ 2-3 సంవత్సరాల్లో మరి బాధ్యతలు చేపట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తుంది. సరే అది కాదనొచ్చు, అవునొచ్చు, ఊహాగానాలు అనొచ్చు, రకరకాలు చెప్పుకోవచ్చు. కానీ ఏది చెప్పినా కూడా కొన్ని వీళ్ళు ట్రెస్ చేసి మాట్లాడే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దాని వెనక ఏదో నడుస్తుంది అని మాత్రం అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. లేకపోతే నొక్కి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాము అంటే అర్థమైంది విడిపోతారా? ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? కలిసి పని చేసుకుంటున్నారు, కొనసాగుతారు. లేదు వద్దనుకుంటే మానుకుంటారు. గతంలో ఏం చేశారు మరి? తెలుగుదేశం బీజేపీని వదిలేసి ఎన్నికల సంవత్సరం ఉండగా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా? అలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ కూడా ఆలోచిస్తుంది కదా మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అని. అందువలన దానికి క్లారిటీ ఇస్తున్నారు లోకేష్ గారు, వెరీ క్లియర్ గా ఇస్తున్నారు. మేము కలిసే ఉంటాము, అలాంటి జరగదు అని. సో అది మంచిదే కదా. తప్పు ఇప్పుడు జనంలో కూడా వెళ్ళడం తప్పులేదు. మేము కలిసి ఉంటాము, ఇలా మళ్ళీ పొరపాట్లు జరగవు అని తను కార్యకర్తలకి బలమిస్తున్నాడు, జనానికి తెలియజేస్తున్నాడు. ఓట్ల శాతం పడిపోకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమైపోతాడు ఏమో, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే ఏం జరుగుతుందో అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉంటారా ఉండరా? పవన్ కళ్యాణ్ బీజేపీది ఎక్కడ చర్చ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టాడు, బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టాడు. క్వశ్చన్ బీజేపీ పాలసీలో ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఈ 2 సామాజిక వర్గాలు కాకుండా 3వ సామాజిక వర్గానికి బాధ్యత అప్పగించి చూడాలి, ప్రజల యొక్క రియాక్షన్ అన్నది వాళ్ళ ఆలోచన. సో ఆ ప్రయత్నంలో వాళ్ళు వెనకంజ వేయరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకుని ముందుకెళ్తారు. రైట్, ఓకే. అజయ్, యూ వాంట్ టు యాడ్ ఎనీ మోర్ ఈ విషయంలో? అజయ్ గారు. సురేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, నారా లోకేష్ గారు చెప్పినా 15 ఏళ్ళు కలిసి ఉంటాం అనే దానికి అర్థం ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అభివృద్ధి కుంటుపడతా ఉంది. రాష్ట్రానికి వచ్చే సంస్థలన్నీ అవన్నీ పగల వెళ్ళిపోతా ఉన్నాయి. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, ఈ రాష్ట్రానికి వచ్చే ఏ సంస్థ అయినా ధైర్యంగా ఈ రాష్ట్రానికి రావచ్చు అనే ఇండికేషన్స్. అది మాకు అర్థమైంది, అది మాకు అర్థమైంది. ఇప్పుడు మీరు మళ్ళా మీరు చెయ్యెత్తితే మేము ఒక్క నిమిషం ఆగండి. మీరు మళ్ళీ చెయ్యెత్తితే మీ అభిప్రాయం ఎందుకని అడిగానంటే, మీరేమైనా కొత్త పాయింట్ ఏమైనా చెప్తారేమో. లక్ష్మణ్ గారు ఒక అనాలిసిస్ చెప్పారు, అదే నాకు కూడా కొంత అక్కడక్కడ వినపడుతోంది. అందు గురించే నేను దీన్ని ప్రొలాంగ్ చేశాను.
ఆ రకంగా ఏమన్నా మీకు ఇన్సైడ్ పార్టీ నుంచి ఏమన్నా సమాచారం ఉందో దానికి ఏమన్నా యాడ్ చేస్తారేమో అనుకున్నాను నేను. కానీ మీరు అది 15 సంవత్సరాలు అది చెప్తున్నారు, అది కాదు. కాదు సురేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అదే మాట నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం, పని చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర పెద్దది. ఆయన నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తామని ఆయన పదే పదే చెబుతా ఉన్నాడు. విజయసాయి రెడ్డి చెప్పినట్టు కూటమిని విడదీస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి రాడనే దానికి కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న స్పెక్యులేషన్ ని దయచేసి విశ్లేషకులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. 15 ఏళ్ల పాటు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఇది నమ్మండి దయచేసి. ఇట్లాంటి స్పెక్యులేషన్స్ నమ్మవద్దు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని అసలు ఎవరో ఎక్కడ మా పార్టీలో మాట్లాడుకునే అంశాన్ని, మా కూటమిలో మా నాయకులు మాట్లాడుకునే అంశాలని సోషల్ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ దయచేసి ఎవరిని నమ్మించేదానికి మీ ఊహాగానాలని దాన్ని జనాల మీద దయచేసి రుద్దొద్దు అనేది మా కూటమి తరఫున మేము చేస్తున్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. రైట్. ఓకే. చూద్దాం. ఇప్పుడు తప్పేం లేదు. కాకపోతే నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇప్పుడు స్మూత్గా పడవ నావ సాగుతున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఆలోచనలు చేస్తే దాన్ని ఏమంటారు, అలజడి సృష్టించినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి స్వయం కృతాపరాధాలు, ఆత్మహత్యా సదృశ్యాలు చేయరని నేను కూడా అనుకుంటున్నాను.